మోఘాశ మోఘకర్మాణః మోఘజ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. మూఢులు ఎలా ప్రవర్తిస్తారో ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ. ఇటువంటి వారికి పనికి మాలిన వ్యర్థమైన ఆశలు కోరికలు ఉంటాయి. ఇటువంటి వారికి బుద్ధి పనిచేయదు. వీరంతా మోహంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. ఇటువంటి వారు రాక్షస భావాలు ఆసుర భావాలు కలిగి ఉంటారు. రాక్షసులలాగా అసురులలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రాపంచిక విషయాలు అనే మోహంలో పడిపోతూ ఉంటారు. అమోఘం అనే మాట మనం చాలా సార్లు వింటూ ఉంటాం. అమోఘం అంటే మోఘం కానిది. మోఘం అంటే పనికిరానిది, వ్యర్థమైనది, ఉపయోగం లేనిది అని అర్థం. కృష్ణుడు మనం చేసే కర్మలను అన్నింటినీ ఇలా పనికిమాలినవి అని అంటున్నాడు. మోఘాశ అంటే పనికిమాలిన వ్యర్థమైన ఆశలు. మోఘ కర్మాణః మనం చేసే పనులన్నీ వ్యర్థమైన పనికిమాలిన పనులు. మోఘ జ్ఞానః అంటే ఈ ప్రపంచంలో మనం చదివే చదువులన్నీ వచ్చే జ్ఞానమంతా కూడా పనికి రాకుండా పోతుంది. దేనికి పనికిరాని జ్ఞానం మనం సంపాదిస్తాం.